ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముహూర్తం దగ్గరకు రావటము, తాజాగా జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటము, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్లో ఏదో రూపంలో అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు ఎత్తులకు పై ఎత్తులు వేయటం, ఢిల్లీలో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని విక్రయించైనా సరే బీజేపీతో పొత్తు పెట్టుకోవటము, వీటి వెనుక తెర వెనుక చాలా సంఘటనలు జరుగుతున్నాయి. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ ఎంతో కాలం ఉండదని బారాస నాయకులు పదే చెప్పటము, బీజేపీ నాయకులు కూడా అదే ధోరణిలో మాట్లాడటము, ఇవన్నీ చూస్తుంటే ఏమిటో ఏదో జరుగుతున్నదన్న అనుమానము పరిశీలకులకు వస్తున్నది. 3 రోజుల క్రితం చంద్రబాబు రేవంత్ రెడ్డి రహస్య భేటీ జరిపారన్న వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నది. చంద్రబాబు నీచ రాజకీయాలకు చిరునామాగా ఉన్న చంద్రబాబు కుట్ర రాజకీయాలు ఎలాగా ఉంటాయో చెప్పటానికి ఈ రహస్య భేటీ ఒక ఉదాహరణగా భావిస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఢిల్లీ వెళ్తూ కాంగ్రెస్ సీఎంతో భేటీ కావాల్సిన అవసరం చంద్రబాబుకి ఏమొచ్చిందన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ప్రధాని అనిల్ కూడా కొన్ని నిమిషాల పాటు పాల్గొన్నట్లు సమాచారం. ప్రధాని అనిల్ రహస్య భేటీ నుంచి వెళ్ళిపోయాక 2.5 గంటల పాటు చంద్రబాబు రేవంత్ రెడ్డి మాట్లాడుకున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ రహస్య భేటీ జరగటానికి 3 రోజుల ముందు ఈనాడు అధినేత రామోజీరావును రేవంత్ రెడ్డి కలిసిన విషయం కూడా తెలిసిందే. రామోజీరావు రేవంత్ రెడ్డికి పెద్ద కుర్చీ వేసి, తన కుమారుడు కిరణ్కు పెద్ద కుర్చీ వేసి, తాను ఒక చిన్న కుర్చీలో కూర్చుని ఏం మాట్లాడుకున్నారో ఏమిటో మనకు తెలియదు. కానీ మొత్తం మీద ఈ సమావేశం చాలా అనేక కుట్రలకు కుహకాలకు ద్వారాలు తెరతీయటానికే ఈ రామోజీతో చర్చలు జరిగాయన్న అనుమానాలు కూడా సామాన్య ప్రజల్లో కూడా ఏర్పడుతున్నాయి. రామోజీ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుకున్నారు, రేవంత్ రెడ్డి చంద్రబాబు ఏం చర్చించారు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవటానికి రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకోవటానికి ఏమైనా చర్చలు జరిపారా, లేకపోతే అంతకంటే ఏమైనా లోతుగా చర్చలు జరిగాయా? అలాగే రామోజీ కూడా అనేక కోర్టు కేసుల్లో ఇరుక్కున్నారు, అనేక ఇతర సంబంధమైన ఇష్యూస్లో కూడా ఉన్నారు. ఇప్పుడు 850 ఎకరాల ఐఎంజీ భూమిని ప్రభుత్వం మళ్ళీ తిరిగి తీసుకోవడం వల్ల అటువంటి పరిస్థితి రామోజీ ఫిల్మ్ సిటీలో ఆక్యుపై చేసుకుని కబ్జా చేసిన భూములకు కూడా వస్తుందా అన్న భయంతోనే రేవంత్ రెడ్డిని పిలిపించుకొని రామోజీ మాట్లాడాడు. ఇలాంటి భూములు హైదరాబాద్లో చాలా భూములు, శివార్లలో భూములు రామోజీ ఆయన బినామీలు, చంద్రబాబు ఆయన బినామీల పేర ఉన్నట్లు కూడా సామాన్య ప్రజల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. అంటే ఐఎంజీ తీర్పు వచ్చిన తర్వాత ఈ అంశాల మీద కోర్టులకు వెళ్తే తమకు అనుకూలంగా తీర్పులు రావచ్చన్న అభిప్రాయము వారిలో ఉన్నది. ఈ ట్రయాంగిల్ భేటీలో కుట్ర రాజకీయాలు దాగున్నాయని సమాచారం. రేవంత్ రెడ్డి, రామోజీరావు, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వారితో పాటు ప్రధాని అనిల్, వీరందరిది ఒక కుట్ర కోణంతో ఈ చర్చలు జరుపుతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. ఈ ట్రయాంగిల్ భేటీలో 2024లో ఏపీలో సీఎం జగన్ను ఎలా ఎదుర్కోవాలి, రానున్న ఎన్నికలు వార్ వన్ సైడ్ ఎలాగా ఉంటాయన్న వార్తలు వచ్చేస్తున్నాయి, సర్వేలు వస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో మరో 5 సంవత్సరాల పాటు తాము తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని, ఇందులో ఇప్పటికే వృద్ధులైన చంద్రబాబు నాయుడు, రామోజీరావు భవిష్యత్తు ఏముంటుంది, ఎలా ఉంటుంది, వారి తర్వాత వారి సామ్రాజ్యాలు, వారు అక్రమంగా సంపాదించిన ఆస్తుల భవిష్యత్తు ఏమిటి అన్న అంశం కూడా సహజంగానే చర్చకు వస్తుంది. 2024 ఎన్నికల తర్వాత తమ పొలిటికల్ రూట్ ఎలా ఉండాలనే దానిపై మీదనే వీరు చర్చించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏదో రూపంలో కేంద్రంలో బీజేపీతోటి పొత్తు కలపాలని, జగన్మోహన్ రెడ్డిని ఎదిరించాలంటే తమకు బీజేపీ అండదండలు కావాలని రామోజీరావు గట్టిగా చంద్రబాబు నాయుడికి సందేశం ఇచ్చినట్లు చంద్రబాబు నాయుడు ఏది చేసైనా కానీ బీజేపీతోటి పొత్తు పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నించాడని చెప్తున్నారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం కావడానికి చంద్రబాబు రామోజీరావు సహాయం చేశారు. రానున్న ఎన్నికల్లో, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాలంటే కూడా రామోజీరావు సహాయం అవసరము. చంద్రబాబు కూడా ఉడతా భక్తి సహాయం చేస్తే చేయవచ్చు. అయితే ఇది బీజేపీకి కన్నెర్ర అవుతుందా? ఇప్పుడున్న సర్వేల ప్రకారం బీజేపీకి ప్రస్తుతం ఉన్న 4 పార్లమెంటు స్థానాలను కాపాడుకోవటమే అతి కష్టం అన్నట్టు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్కి 9 నుంచి 10 సీట్లు వస్తే, ఎంఐఎంకి 1, 10 అయిపోతే 2-3 బీఆర్ఎస్కు, 3-4 బీజేపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే బీజేపీకి చాలా ఆశ ఉన్నది. 7% నుంచి 14% ఓట్లు అసెంబ్లీ ఎన్నికల్లో తెచ్చుకున్నారు. 1 సీటు నుంచి 8 సీట్లకు అసెంబ్లీలో సీట్ల సంఖ్య పెంచుకున్నారు. ఇప్పుడు ఈ 14 నుంచి 20% పైగా ఓట్లు పెంచుకోవాలని, నిజానికి 2019 ఎన్నికల్లోనే 19.5% ఓట్లు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వచ్చాయి. దాన్ని 30% దగ్గరికి చేర్చుకోవాలని కూడా బీజేపీ దీర్ఘకాలిక వ్యూహంతో అడుగులు వేస్తున్నది. రామోజీరావు పత్రిక, లేకపోతే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గము కాంగ్రెస్కు గట్టిగా బలపరిస్తే తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించలేమన్న భయం కూడా బీజేపీలో ఉన్నది. ఇదంతా ఏదో కుట్రపూరితంగా వ్యవహారాలు చాప కింద నీరులో నడుస్తున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం.